టెక్నాలజీ సెంటర్లు అది మంగళగిరికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో అది ఇక్కడే ఉండాలి. దీనివల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ యువతకు కానీ అక్కడ ట్రైనింగ్స్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది అని జిల్లా ఇంట్రెస్ట్. ప్రభుత్వం దీని కనుక ఏం ఆలోచిస్తున్నామో రప్పించాలి కానీ ఉన్నదాన్ని తీసేయడం అనేది ఇంకొక ఎంఎస్ఎంఈ తెచ్చుకోవచ్చు సార్ సెంట్రల్ నుంచి. ఒకవేళ గుంటూరులో కావాలనుకుంటే నిలబడితే మాతో పాటు బిజినెస్ క్రెడిబిలిటీ తొలగించడానికి ఎవరు బిల్లింగ్ లేరు అనేది మీరు కావాలంట వద్దని లెటర్ ఇచ్చారు. మళ్ళీ ఇది ఒక సెంటర్ తీసేయడం. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా నుంచి మంగళగిరికి తరలించే దాంట్లో భాగంగా జీవో నెంబర్ 56 ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం. సో దానికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఆల్ పార్టీస్ అఖిలపక్ష కమిటీగా ఏర్పడి సో దీన్ని అడ్డుకోవాలి. సో అడ్డుకొని ఖచ్చితంగా ఆ టెక్నాలజీ సెంటర్ను మా వెనకబడిన ప్రాంతమైన కడప జిల్లాకు అవసరం. ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగ యువత ఉన్నారు. సో ఎక్కువగా ఇండస్ట్రీస్ కూడా లేవు. సో తప్పకుండా వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా, ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ అది. సో వాళ్ళకు స్కిల్ పైన ట్రైనింగ్ ఇస్తారు. మిగతా అన్ని రకాలైన దానిపైన కూడా వాళ్ళకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కూడా వచ్చే అవకాశం ఉంది అన్నమాట. సో అది ఒక కడప జిల్లాదే కాదు, ఇది రాయలసీమ వ్యాపితంగా ఈ సెంటర్ ఉండాలా అని చెప్పేసి పెట్టినది అన్నమాట అది. సో రాయలసీమ వ్యాపితంగా యూనివర్సిటీలు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అన్ని రకాలైన పాలిటెక్ కాలేజీలు ఉన్నాయి, ఐటీఐలు ఉన్నాయి. సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళు ఏదైనా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టాలన్నా కూడా, ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా అక్కడ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇస్తే దాన్ని ఇక్కడ మంగళగిరికి దాన్ని షిఫ్ట్ చేయడం అనేది చాలా దారుణం. సో మేమందరం కూడా ఖండిస్తూ ఈరోజు అఖిలపక్ష కమిటీ పొద్దున మీటింగ్ కూడా జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు మన కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి అన్న ఉద్దేశంతో దీని ఒక రిప్రజెంటేషన్ మేము ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. అది ఆగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా కూడా ఆపేదానికి మేమందరం కూడా కృషి చేస్తాము అని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి ప్రజలందరి సపోర్టు తప్పకుండా ఉండి అందరూ కూడా ఇటువంటి దుశ్చర్యలు పాల్పడకుండా అందరూ కూడా పాల్గొని ఖండించే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి, ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టుగా చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా భావించడం జరిగింది. సో తప్పకుండా దాంట్లో భాగంగానే ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన సిపిఐ ఉన్నారు, సిపిఎం ఉన్నారు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంది, బిఎస్పి పార్టీ ఉంది. సో అన్ని రకాలైన యూత్ వింగ్లన్నీ కూడా, అన్ని పార్టీలకు సంబంధించిన యూత్ వింగ్లు అన్నీ ఉన్నాయి. సో ప్రజా సంఘాలన్నీ కూడా దీనికి స్వచ్ఛందంగా అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా స్టూడెంట్ వింగ్లన్నీ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా యాక్టివ్గా పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. త్వరలో కార్యాచరణ కూడా మనం అనౌన్స్ చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఇప్పుడు